రౌడీ షీటర్లను వీధుల్లో నడిపించుకుంటూ తీసుకెళ్లారు నల్లపాడు పోలీసులు. స్వర్ణభారతి నగరంలో 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని, 17న వారిపై కేసులు కట్టి అరెస్టు చేశామని సౌత్ డీఎస్పీ భానోదయ్య తెలిపారు. ఘర్షణలో రౌడీ షీటర్లున్నారని చెప్పారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. సబ్ డివిజన్ నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో 16/1/2025 అర్ధరాత్రి స్వర్ణభారతి నగర్లో ఒక బర్త్డేని పురస్కరించుకొని 2 గ్రూపులు గుమికూడి అక్కడ అల్లరి చేస్తూ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 17వ తారీఖున 2 కేసులు కట్టి ఆ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటే మాకు తెలిసింది ఏంటంటే అందులో కొంతమంది రౌడీ షీటర్స్, కొంతమంది ట్రబుల్ మాంగర్స్ బోత్ ఫ్రమ్ నల్లపాడు అండ్ పట్టాభిపురం లిమిట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని తెలిసింది. వాళ్ళందరి మీద కూడా కేసులు కట్టి తగిన సెక్షన్స్ వేసి వాళ్ళ పేరెంట్స్ ముందే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కాకూడదని చెప్పి నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో స్వర్ణభారతి నగర్లో ఎక్కడైతే వీళ్ళు తప్పు చేశారో అక్కడే వీళ్ళని ఫుడ్ పరేడ్ చేయించి ఈరోజు పంపించడం జరిగింది. ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ కానీ రౌడీ షీటర్స్ కానీ ఉన్నారో వాళ్ళకి పలు పర్యాయాలలో చెప్పడం జరిగింది. జాగ్రత్తగా ఉండండి, మీ మీద బైండ్ ఓవర్స్ ఉన్నాయి, మీ మీద వివిధ రకాలైన కేసులు ఉన్నాయి, రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయండి అని చెప్పడం జరిగింది. బట్ ఎన్నిసార్లు జరిగినా సరే ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరగడం జరిగింది. అందుకనే వీళ్ళందరికీ కూడా మాటల ద్వారా కాదు, యాక్షన్స్ ద్వారా స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళాలని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ప్రొటెక్టివ్ ఎన్వైర్న్మెంట్ కల్పించాలని చెప్పి వీళ్ళందరూ కూడా భద్రతా భావంతో ఉండాలని చెప్పేసి ఈ రౌడీ మూకలందరితో కూడా ఫుడ్ పాట్రోలింగ్